luxurious villas. ఒక స్టన్నింగ్ లొకేషన్ లో 6.45 acres లో more than 65% ఓపెన్ స్పేస్. జస్ట్ ఇమాజిన్ ఒక ప్రీమియం లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ గా డిజైన్ చేశారు. ఇది కూడా ఎంత బ్యూటిఫుల్ ఉంది. కిడ్స్ బెడ్రూమ్, బెడ్ కూడా కిడ్స్ కి ఎలా నచ్చుతుందో అలానే డిజైన్ చేశారు కదా. 150 ఆక్యుపెన్సీలో బ్యాంకెట్ హాల్ ఉంది. సో కెఫేకి కూడా సెపరేట్ స్పేస్ అనేది వీళ్ళు ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి హోమ్ థియేటర్ అన్నమాట. ఈ విల్లా మొత్తంలో కూడా మనకి ఎక్కడా కూడా బయటికి వెళ్ళాల్సిన అవసరం అస్సలు లేదు. సో మీ ఫిట్నెస్ గోల్స్ రీచ్ అవ్వాలి అంటే దిస్ ఇస్ ద రైట్ ప్లేస్. ఫుల్లీ ఎక్విప్డ్ జిమ్ ఇది. విల్లాకి మంచిగా స్పేస్ ఇచ్చారు. అండ్ ఈవెన్ రోడ్స్ కూడా వైడ్ సిసి రోడ్స్ అన్నమాట. అన్ని సెక్యూరిటీ వైజ్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇక్కడైతే అఫ్లుయెన్స్ లొకేషన్ వచ్చేసి తుర్కీ ఎంజల్ నియర్ ఎల్బీ నగర్. ఓ హలో, ఏంటి అంతగానం ఆలోచిస్తున్నావు? ఎవరైనా డబ్బు సంపాదించేది దేనికోసం? ఎండ్ ఆఫ్ ద డే ఒక మంచి ఇల్లు, ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం. ఇంతకంటే లైఫ్కి ఏం కావాలి? అది కూడా సిటీకి దూరంగా మంచి కనెక్టివిటీతో ఒక స్పేషియస్ లగ్జరియస్ విల్లా ఉంటే ఎంత బాగుంటుందో కదా. అదే ఇమాజిన్ చేసుకుంటున్నా. ఓకే, అయితే అట్లా ఇమాజినేషన్లో ఉండు. నేను జస్ట్ చెప్తా, నువ్వు ఇమాజిన్ చేసుకో. ఓకే, జస్ట్ ఇమాజిన్ లగ్జరియస్ విల్లా రెసిడెన్సెస్ విత్ న్యూ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఒక స్టన్నింగ్ లొకేషన్లో 6.45 acres లో more than 65% ఓపెన్ స్పేస్. జస్ట్ ఇమాజిన్ చుట్టూ కూడా గ్రీనరీ, అలాగే ఫ్రెష్ ఎయిర్. జస్ట్ ఇమాజిన్ స్పేషియస్ రూమ్స్ అండ్ అల్ట్రా అడ్వాన్స్డ్ అమ్యూనిటీస్. జస్ట్ ఇమాజిన్ టెర్రస్, ప్రైవేట్ స్పేస్ అండ్ బాల్కనీ వ్యూస్. ఎలా ఉంది? అల్టిమేట్ కదా. చాలా బాగుంది. ఓకే, జస్ట్ ఇమాజినేషన్ కాదు, ఇప్పుడు రియల్ గా వెళ్ళి చూద్దాం. లెట్స్ గో. ఓకే, డన్. సో ఇదే నేను చెప్పిన అఫ్లుయెన్స్ 4 BHK XXX ప్రీమియం లగ్జరియస్ విల్లాస్. వావ్, నిజంగా అసలు హైదరాబాద్ లోనే ఉన్నామా అనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్ విల్లాస్ ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చావా ఇమాజినేషన్ నుండి రియాలిటీలోకి. Yes. కంప్లీట్ గా అఫ్లుయెన్స్ 4 BHK XXX విల్లాస్ ఎలా ఉంటాయో ఇన్ అండ్ అవుట్ ఎక్స్ప్లోర్ చేద్దామా? లెట్స్ గో. లెట్స్ గో. సో మనకు అఫ్లుయెన్స్ లొకేషన్ వచ్చేసి తుర్కీ ఎంజల్ నియర్ ఎల్బీ నగర్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి 15 minutes అవే, అలాగే ORR ఎగ్జిట్ నెంబర్ 13 కి జస్ట్ 2 minutes అవే. ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేసింది హరీష్ ప్రణవ కన్స్ట్రక్షన్స్. సో ఇదే నేను చెప్పిన అఫ్లుయెన్స్ వారి 4 BHK ప్రీమియం సూపర్ లగ్జరీ XXX విల్లాస్ అన్నమాట. సో ఇక్కడ చూస్తుంటే మొత్తం కంప్లీట్ మోడర్న్ గా ఉంటుంది. సూపర్ డిజైన్, స్పేషియస్ రూమ్స్ అండ్ లగ్జరీ డిజైన్ తో పాటు 100% వాస్తు ఉంటుంది. ఫ్రెష్ వాగుతూనే ఉన్నాం. ఇంత హైప్ ఇస్తున్నా. మనం విల్లా దగ్గర ఉన్నాం, లోపలికి వెళ్ళి చూడొచ్చు కదా. ఎందుకు బయట చెప్తున్నావు అన్ని? ఓకే, నువ్వు ఇస్తున్న హైప్ అంతా కరెక్టా కాదు, లోపలికి వెళ్ళి నేను ఎక్స్ప్లోర్ చేసి చెప్తాను. ఓకే, వెళ్దాం కదా. లెట్స్ గో. వావ్, ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. కదా, ఎవ్రీ కార్నర్ అలా చూస్తుంటే క్వాలిటీగా అనిపిస్తుంది ఎక్కడ చూసినా. ఎస్, సో చూడ్డానికే కాదు, ఈవెన్ క్వాలిటీ కూడా ఫీల్ అవుతున్నాం కదా. ఎగ్జాక్ట్లీ. ఇది లివింగ్ రూమ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇది హాల్ కంప్లీట్ గా ఫుల్లీ స్పేషియస్ గా అనిపిస్తుంది కదా. చూస్తుంటే ఇక్కడ నుండి మనకు డైనింగ్ ఏరియా గానీ, కిచెన్ గానీ ప్రతిదీ కూడా ఇట్లా కనిపిస్తుంది యాక్సెసిబుల్ గా. లిఫ్ట్ కూడా ఉంది. యా, లోపలే లిఫ్ట్. XXX విల్లాస్ కదా, సో ఆబ్వియస్లీ లోపల లిఫ్ట్ కనిపిస్తుంది మనకు. అండ్ ఇదంతా స్పేషియస్ గా కనిపిస్తుంది కదా. సో ఇట్ సైడ్ వచ్చేస్తే మనకు డైనింగ్ స్పేస్. సో మనం డైలీ 24 hours ఉంటే అందులో మాక్సిమం 8 hours ఆఫీస్ అనే గడిపేస్తుంటాం. సో ఇంకా స్లీప్కి 8 hours పోతుంది. సో ఉండే ఆ క్వాలిటీ టైం అయినా సరే ఇంట్లో ఇంత బ్యూటిఫుల్గా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు కదా. ఎస్, యూ మీన్ పీస్ కదా. Yes. సో ఇదే ఆ పీస్. కలర్స్ కావచ్చు, ఇంటీరియర్ కూడా మొత్తం ప్లెజెంట్ గా డిజైన్ చేశారు కదా. ఎగ్జాక్ట్లీ. సో ఎవరికి కావాల్సినట్టుగా వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టుగా ఇంటీరియర్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు వాళ్ళు. సో యూజువలీ మనం చూస్తే డైనింగ్ కి పెద్ద ఇంపార్టెన్స్ ఇయ్యారు కదా, స్పెషల్ గా ఇంత డెడికేటెడ్ స్పేస్ అనేది వీళ్ళు ఇచ్చారు. అండ్ దట్టు మంచి స్పేస్ అండ్ ఆల్సో మనకి విండోస్ కూడా అవైలబుల్ గా కంప్లీట్ గా మంచి స్పేషియస్ గా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఎవ్రీ కార్నర్ గమనిస్తే మనం ఇక్కడ ఫ్రెష్ ఎయిర్ వస్తుంది బయట. అండ్ వెంటిలేషన్ కూడా ఎంత అంటే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసినట్టుంది. కిచెన్ లో కావచ్చు, ఈవెన్ డైనింగ్ ఏరియాలో, ఈవెన్ మనకి బెడ్రూమ్స్లో కూడా
ఇక్కడ నుంచి చూస్తుంటే విండోస్ కనిపిస్తున్నాయి ప్రతి రూమ్ లో. రైట్. సో డే టైమ్ లో ఐ గెస్ లైటింగ్ కన్నా మనకి విండోస్ తెచ్చుకుంటే సరిపోతుంది, లైట్ అవసరం లేదు, నేచురల్ లైటింగ్ అయితే ఉంది ఇక్కడ. సో కిచెన్ కూడా చాలా స్పేషియస్ గా ప్లాన్ చేసినట్టున్నారు. Exactly. సో మన ఆడవారు ఎక్కువ టైం స్పెండ్ చేసేది కిచెన్ లోనే కదా, అందుకోసమే కిచెన్ లో అసలు కిచెన్ విషయంలో అసలు ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వనట్టుగా అనిపిస్తుంది. నాకు తెలిసి ఫ్యామిలీ అంతా ఒకేసారి హ్యాపీగా టైం స్పెండ్ చేసేది కూడా ఈ మధ్య ఎక్కువగా కిచెన్ లో కూడా కదా. సో కిచెన్ ఏరియా కూడా చాలా స్పేషియస్ గా ఉంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఆన్ పాయింట్, అంటే ఎక్కడ ఏది పెట్టుకోవాలని చెప్పేసి ప్రతిది కూడా అవైలబుల్ గా కనిపిస్తుంది మనకు. ఇక్కడ మొత్తం మనకి కిచెన్ కి సంబంధించిన సామాన్ అన్ని పెట్టుకోవచ్చు. సో ఈవెన్ ఇక్కడ కిచెన్ లో కూడా మనకి విండోస్ ఇచ్చారు. సో బయట వ్యూని ఎంజాయ్ చేస్తూ వంట చేసుకుంటూ అలా అలా చిల్ అవ్వచ్చు. నాకు అనిపిస్తుంది నువ్వు ఆల్రెడీ ఇమాజిన్ చేసుకుంటున్నావు ఎలా డెకరేట్ చేసుకోవాలి ఏంటని కదా. కరెక్ట్. ఐ నో. అంటే చాలా మంది లేడీస్ ఏంటంటే ఎక్కువ కిచెన్ లోనే టైం గడుపుతూ ఉంటారు. ఈ మధ్య రీల్స్ లో కూడా ఓన్లీ కిచెన్ లోనే చేస్తున్నారు. సో వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ ప్లేస్ అన్నమాట ఇది. పర్ఫెక్ట్. సో ఇక్కడ మనకు కావాల్సిన ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు, స్పేస్ అవెన్ ఉంది, అండ్ కంప్లీట్ గా అంటే దేనికి కావాల్సిన దానికి ఎక్విప్మెంట్ క్లియర్ గా ప్లేస్ అయితే ఇచ్చేసారు. సో దీంతో పాటు మనకి చూస్తే వాష్ ఏరియా, సో వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్ ఉంది ఇక్కడ. అండ్ బ్యాక్ యార్డ్ కంప్లీట్ గా గార్డెన్ ఏమైనా మంచిగా ప్లాన్స్ అవి పెట్టుకోవాలన్నా కూడా మంచి స్పేస్ ఉంది ఇక్కడ. సో ఎంట్రన్స్ నుంచి స్ట్రైట్ వెళ్తే మనకి ఈ డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మనకి సో గెస్ట్ బెడ్రూమ్ వెళ్ళే వేలో మనకి లిఫ్ట్ కూడా ఇచ్చేసారు అనమాట. సో ఇది 3 కదా, 3 floors, ట్రిప్లెక్స్ కాబట్టి ఆబ్వియస్లీ లిఫ్ట్ కూడా మనకి లోపలనే ఉంటుంది. ఇదేంటి, ఇది కామన్ వాష్రూమ్. ఓకే. సో ఆల్రెడీ మనకి గెస్ట్ బెడ్రూమ్ లో ఒక వాష్రూమ్ ఉంటుంది. సో కామన్ వాష్రూమ్ ఒకటి సపరేట్ గా ఇచ్చారనమాట. వావ్ వావ్. సో గెస్ట్ బెడ్రూమ్ ఆసమ్ ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో గెస్ట్ బెడ్రూమ్ లో కూడా అక్కడ ఒక విండో ఇచ్చారా? అక్కడ ఒక విండో అండ్ ఇది కొంచెం పెద్ద విండో, ఇక్కడ కూర్చోడానికి స్పేస్ ఉంది. సో ఒక మంచి వెదర్ లో లైట్ గా వర్షం పడుతూ ఇక్కడ కూర్చొని ఈ విండో ఓపెన్ చేసుకొని కాఫీ తాగితే అసలు ఆ ఫీలే వేరు. బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ మనకి గెస్ట్ రూమ్ కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సో ఇక్కడ ఏమైనా మన థింగ్స్ పెట్టుకోవడానికి ఇవన్నీ వార్డ్రోబ్ ఇచ్చారనమాట. బెడ్ కి లెఫ్ట్ సైడ్ లో కూడా వార్డ్రోబ్ ఇచ్చారు. ఓవరాల్ గా ఇదనమాట గ్రౌండ్ ఫ్లోర్, ఒక లివింగ్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా, ఓపెన్ కిచెన్ అండ్ గెస్ట్ బెడ్రూమ్, సో కామన్ వాష్రూమ్. సో ఇదనమాట మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఇంత బ్యూటిఫుల్ గా ఉంది. సో ఫస్ట్ ఫ్లోర్ కూడా ఎలా ఉంటుందో చూద్దాం. సో లిఫ్ట్ లో వెళ్దామా? యా. వావ్, చాలా బ్యూటిఫుల్ ఉన్న స్పేషియస్ గా ఉంది కదా. రైట్. ఇది వచ్చేసి మనకి లివింగ్ రూమ్ అన్నమాట ఫస్ట్ ఫ్లోర్ లో. సో మంచిగా సోఫా ఇచ్చారు. ఇక్కడ ఫ్యామిలీ మొత్తం కూర్చొని మంచిగా ఒక మూవీ పెట్టుకొని చిల్ అవుతూ మాట్లాడుకుంటూ అసలు ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు అనమాట మన ఫ్యామిలీతో, అందరితో, కిడ్స్ తో, మదర్ తో, అందరితో కూడా చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు. ఇక్కడ ఇంటీరియర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు, మీరు చూడొచ్చు. సో మీకు ఇవంతా కూడా జస్ట్ శాంపుల్ కోసం మీకు నచ్చినట్టు మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడంతా కూడా కొంచెం కూల్ గా, కామ్ గా, ఒక క్లాసీ వైబ్ వచ్చేలాగా డిజైన్ చేశారనమాట. సో మీరు అన్ని చూడొచ్చు ఇక్కడంతా కూడా. అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో మాస్టర్ బెడ్రూమ్ కనిపిస్తుంది. సో ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళి సో ఎలా ఉంటుందో కూడా చూద్దాం. వావ్. సో మాస్టర్ బెడ్రూమ్ పేరుకు తగ్గట్టే ఉంది. ఇది చాలా స్పేషియస్ గా డిజైన్ చేశారు ఇది కూడా. సో లగ్జరీ మొత్తం ఇక్కడే కనిపిస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ లోనే చాలా లగ్జరీగా అనిపిస్తుంది చూస్తుంటే. ప్రీమియం క్వాలిటీ అన్నీ కూడా. ఈవెన్ మీరు ఇక్కడ వాల్స్ కూడా చూడొచ్చండి. సో క్వాలిటీ మొత్తం మనం ఫీల్ అవ్వచ్చు అనమాట. వాల్స్కి అయితే బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. అండ్ మనకి బెడ్ కి బ్యాక్ సైడ్ ఒక విండో ఇచ్చారు వెంటిలేషన్ కోసం. సేమ్ టైం మనకి బెడ్ కి స్ట్రైట్ గా కూడా ఒక రైట్ సైడ్ లో ఇంకొక విండో ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఇవన్నీ కూడా మనకి షెల్ఫ్స్ ఇచ్చారనమాట. వార్డ్రోబ్, మన క్లాత్స్, మన థింగ్స్ అన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ ఇచ్చారు. సో అది కూడా హైలైట్ చేస్తూ ఇక్కడ లైట్స్ కూడా, లైట్ సిస్టమ్ కూడా ఇచ్చారనమాట. బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక్కడ ఒక మనకి పెద్ద మిర్రర్ కూడా ఇచ్చారు. సో మనం ఎంత అందంగా రెడీ అయ్యామో చూసుకోవడానికి. సో సేమ్ మనకి రైట్ సైడ్లో ఇక్కడ ఒక వాష్రూమ్ కూడా ఇచ్చారు, అటాచ్డ్ వాష్రూమ్. సో వాష్రూమ్ కూడా అసలు ఏదో ఒక గ్రాండ్ హోటల్లో, 5 star హోటల్లో ఏ విధంగా ఉంటుందో అంతకంటే బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో వాష్రూమ్లో కూడా ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా స్టెప్స్ నుంచి కూడా అన్నిట్లో ప్రీమియం క్వాలిటీ కనిపిస్తుంది అనమాట. ఫీల్ అవుతున్నాం, అంత బ్యూటిఫుల్గా ఉంది. సో ఇదనమాట మొత్తం మాస్టర్ బెడ్రూమ్ అయితే. సో నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్కి వెళ్దాం. వా, అదేంటి నువ్వు ఇక్కడ సెటిల్ అయిపోయావు? నేను ఆల్రెడీ లగ్జరీ ఫీల్ అవుతున్నా ఇక్కడ. ఇంత బ్యూటిఫుల్ ఉంది కిడ్స్ బెడ్రూమ్.
కదా. అసలు నిజంగా బెడ్ కూడా కిడ్స్ కి ఎలా నచ్చుతుందో అలానే డిజైన్ చేశారు కదా. వావ్, చలో లోపల చూడు, ఇంకా చాలా బాగుంది, చాలా క్యూట్ గా నీట్ గా ఉంది కదా. ఇదైతే బేబీ గర్ల్ అయితే అసలు భలే నచ్చిందండి. కలర్ కూడా మొత్తం పింక్ పింక్, లైట్ పింక్, బేబీ పింక్, అలాగే వైట్ కాంబినేషన్ లో డిజైన్ చేశారనమాట. సో ఇక్కడ మనకి బెడ్ కి స్ట్రైట్ గానే ఇక్కడ కూర్చోడానికి స్టడీ టేబుల్ లాగా ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టారనమాట. చైర్స్ ఉన్నాయి. సో నీట్గా పిల్లలు పడుకొని టైంలో పడుకోవచ్చు. సో చదువుకునే టైంలో ఇక్కడ చదువుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కూడా చిన్న చిన్న టాయ్స్ లాగా అన్నీ మీకు నచ్చినట్టు మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈవెన్ లైట్ కూడా ఇచ్చారు ఇక్కడ. బ్యూటిఫుల్ అనేది ఈ రూమ్ అయితే నాకు అన్నిటికంటే చాలా బాగా నచ్చిందనమాట ఈ రూమ్ అయితే. ఈవెన్ బెడ్ కూడా కిడ్స్కి ఎలా అయితే బాగుంటుంది, ఎలా అయితే నచ్చుతుంది అనే విధంగా ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడ డిజైన్ చేశారు ఆల్రెడీ. సో మీ పిల్లలకి ఎలా నచ్చిందో కూడా మీకు నచ్చినట్టు మీరు డిజైన్ చేసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ చూసారా అసలు ఎంత బాగుందో ఇదైతే. సో అమ్మాయిలకి ఈ కలర్స్ బాగా నచ్చుతాయి. సో అబ్బాయి అయితే, బేబీ బాయ్ అయితే మీకు నచ్చినట్టు వాళ్ళకి ఏ విధంగా నచ్చుతాయో, ఎలాంటి టాయ్స్ కానీ ఎలాంటి డిజైన్స్ అయితే బాగా నచ్చుతాయో మీరు అలా డిజైన్ చేసుకోవచ్చు. సో బెడ్కి ఆపోజిట్లో మనం చదువుకోవడానికి ఒక చిన్న టేబుల్ లాగా ఇలా అరేంజ్ చేశారు. సో దానికి పక్కనే మనకి చూసారా వాళ్ళ పిల్లలకి సంబంధించిన థింగ్స్ అన్నీ పెట్టుకోవడానికి, వాళ్ళ క్లాత్స్ కానీ బుక్స్ కానీ ఇలా అన్నీ పెట్టుకోవడానికి ఇలా వార్డ్రోబ్ లాగా డిజైన్ చేశారనమాట. సో ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా ఏమంటారు ఒక ఫీల్ వస్తుంది, అంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో ఇక్కడ ఎక్స్ట్రా ఏరియా లాగా ఇచ్చారు. సో ఇందులో కూడా వాళ్ళ క్లాత్స్, పిల్లలకు సంబంధించిన క్లాత్స్ అన్ని పెట్టుకోవడానికి వార్డ్రోబ్ అనమాట ఇది. పిల్లలకి సంబంధించినవి అన్నీ ఎక్కువ ఉండవు కాబట్టి వాళ్ళకి ఎంత మోతాదులో కావాలో అంతే ఇచ్చారనమాట సైజు. సో సేమ్ పిల్లలకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు కిడ్స్ బెడ్రూమ్లో అయితే. సో కేవలం మాస్టర్ బెడ్రూమ్లోనే కాకుండా ఇక్కడ కూడా స్పేషియస్ వాష్రూమ్, అంత రూమ్ కూడా చాలా బాగుందన్నమాట. సేమ్ టైం మనకి మిర్రర్ కూడా ఇచ్చారు. ఇదన్నమాట మొత్తం కిడ్స్ బెడ్రూమ్. ఇక్కడ వెంటిలేషన్ కూడా ప్రతి రూమ్లో, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్లో వెంటిలేషన్కి బయట గాలి తీసుకోవాలి అనే విధంగా ప్రతి రూమ్కి మినిమం 2 విండోస్ అయితే ఇచ్చారనమాట. సో చూడొచ్చు ఇక్కడ కూడా. అంటే కిడ్స్ బెడ్రూమ్లో ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే వాళ్ళకి బాల్కనీ అనమాట. కేవలం ఎంతసేపు రూమ్లో కూర్చుంటే ఏదో ఒక ఫీల్ వస్తుందన్నమాట బంధించినట్టు. అలా కాకుండా ఒక ఫ్రీడమ్గా ఉండాలి, కొంచెం ఫ్రెష్ ఎయిర్ తీసుకోవాలి, ఎంజాయ్ చేయాలి అనుకోవడానికి ఒక బాల్కనీ లాగా ప్లాన్ చేశారనమాట. ఇక్కడ కూర్చొని వాళ్ళ టాయ్స్తో ఆడుకోవచ్చు. ఇక్కడ బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా. సో ఇదనమాట ఓవరాల్గా కిడ్స్ బెడ్రూమ్ అయితే. సో కిడ్స్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే రైట్ సైడ్లో మనకి ఇలా క్యూట్గా ఒక పూజ గది ఇచ్చారనమాట. సో పూజ గదికి రైట్ సైడ్లోనే మళ్ళీ ఇంకొక వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు. పూజ గదికి ఆపోజిట్లో మనం చూస్తే ఇట్లా లివింగ్ ఏరియా ఇచ్చారనమాట. లివింగ్ ఏరియాలో మంచిగా ఇలా కూర్చొని చిల్ అవుతూ పక్కన విల్లాస్ చూసుకుంటూ, అంటే ఇక్కడ నుంచి చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఏదో మనం సిటీలో ఉన్నాం అనే ఫీల్ అయితే అస్సలు రావట్లేదు. పక్కన ఇంట్లో వాళ్ళు చూస్తుంటే, పక్కన విల్లా వాళ్ళు చూస్తుంటే అంటే ఏదో మనకి ఒక విలేజ్ లాగా అనిపిస్తుంది అనమాట. పక్కింట్లో వాళ్ళు అంటే మొత్తం నైబర్స్, అలాంటి మంచి ఫీల్ వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మీరు ఇంకోటి గమనిస్తే విల్లాకి మంచిగా స్పేస్ ఇచ్చారు. అండ్ ఈవెన్ రోడ్స్ కూడా వైడ్ సీసీ రోడ్స్ అనమాట. అన్ని సెక్యూరిటీ వైజ్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇక్కడైతే. సో ఇంత లగ్జరీగా ఉంది, ఇంత బ్యూటిఫుల్గా ఉంది విల్లా. మరి కనెక్టివిటీ విషయం ఎలా అనుకుంటారేమో. సో కనెక్టివిటీ కూడా ఇక్కడ పర్ఫెక్ట్గా ఉందండి. మంచి ప్లేస్లో అరేంజ్ చేశారనమాట విల్లా ప్రాజెక్ట్ని. సో మనకి ఇక్కడ నుంచి హాస్పిటల్స్ కానీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఈవెన్ షాపింగ్ మాల్స్ కూడా, అండ్ మనకి డీమార్ట్స్, ఇలా సూపర్ మార్కెట్స్ అన్నీ కూడా నియర్ బై ఉన్నాయన్నమాట. సో ఏ విషయంలో కూడా క్వాలిటీ, అలాగే ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా సో లగ్జరియస్ విల్లా అయితే మనకి ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఎవరు కూడా ఇలాంటి మంచి ఆపర్చునిటీ అస్సలు మిస్ చేసుకోకండి. సో ఇదైతే మొత్తం ఓవరాల్గా ఫస్ట్ ఫ్లోర్. నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. సో ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఎక్కువగా లిఫ్ట్ యూజ్ చేయకుండా స్టెప్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఈవెన్ పిల్లలు కూడా ఆడుకుంటున్నప్పుడు ఏంటంటే స్టెప్స్ పైన పరిగెడుతూ ఇలా ఉంటారనమాట. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నార్మల్గా ఇక్కడ ఏంటంటే స్పెషల్ కేర్ తీసుకున్నారనమాట. అంటే ఎక్కువ స్లిప్ అవుతుంది పెద్దవాళ్ళకి కానీ పిల్లలు కానీ పరిగెట్టినప్పుడు. బట్ ఇక్కడ గ్రానైట్ స్పెషల్గా యూజ్ చేశారనమాట స్లిప్ అవ్వకుండా ఉండడం కోసం. దట్స్ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. సో నెక్స్ట్ మనకి స్టెప్స్ ఎక్కగానే లెఫ్ట్లో ఇంకొక బెడ్రూమ్ కనిపిస్తుంది. సో బెడ్రూమ్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఈ బెడ్రూమ్ కూడా ప్రతి బెడ్రూమ్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా లగ్జరీగా డిజైన్ చేశారనమాట. సో పీస్ఫుల్గా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఒక విండో ఇచ్చారు వెంటిలేషన్ కోసం. సేమ్ టైం మనకి బెడ్కి ఇట్లా రైట్ సైడ్లో కూడా కార్నర్కి ఒక విండో ఇచ్చారనమాట. సో బయట నుంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, మంచి వెంటిలేషన్ కూడా వస్తుంది అనమాట. సో సేమ్ మనకి లెఫ్ట్ సైడ్లో మన క్లాత్స్ కానీ మన థింగ్స్ అన్నీ పెట్టుకోవడానికి ఇలా కొంచెం
ఎక్కువ లార్జ్గా వార్డ్రోబ్ కూడా ఇచ్చారు. ఇందులో కూడా లైటింగ్ సెటప్ అరేంజ్ చేశారనమాట. సో నిజంగానే ఇల్లు మొత్తం కూడా కేవలం బెడ్రూమే కాకుండా ఏదో ఒక 5 స్టార్ హోటల్ కంటే అంతకు మించి వచ్చినట్టు ఉన్నట్టు ఫీల్ వస్తుంది అనమాట. సో ఇదనమాట బెడ్రూమ్ అయితే. సో ఇప్పటి వరకు మనం విల్లా మొత్తం ఉన్న 4 బెడ్రూమ్స్ ఎక్స్ప్లోర్ చేసాం. సో నెక్స్ట్ ఏరియా వచ్చేసి చాలా మంది అబ్బాయిలకి ఇష్టమైన ప్లేస్ అనమాట. సో ఈ సెటప్ అంతా చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఇదేంటో అని. సో ఇది వచ్చేసి బార్ కౌంటర్ అనమాట. సో ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఎందుకు బయట పార్టీస్ చేసుకోవడం, బయట పార్టీస్ చేసుకుంటే మనకి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలాంటి చాలా హెడ్ఏక్స్ ఉంటాయి కదా. బట్ ఇంట్లోనే మన ఫ్రెండ్స్తో ఒక్కొక్కసారి ఫాదర్స్తో కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టుకోవచ్చు. గ్లాసెస్ కానీ మీకు నచ్చిన బ్రాండ్స్ కానీ అన్నీ పెట్టుకోవడానికి మంచిగా ప్లేస్ ఇచ్చారు. సో ఇక్కడ ఫ్రెండ్స్తో ఒక్కొక్కసారి నాన్నగారితో లేదంటే బ్రదర్స్ కూడా కూర్చొని ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతూ తాగొచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి బార్ కౌంటర్. నెక్స్ట్ వచ్చేసి నేను ఎక్కడ ఇలాంటి ఒక ఆప్షన్ ఉంటుంది అని చూడలేదు, బట్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ నేను చెప్పచ్చు ఈ విల్లాలో స్పెషల్లీ. సో ఇది వచ్చేసి మనకి హోమ్ థియేటర్ అనమాట. అంటే ఈ విల్లా మొత్తంలో కూడా మనకి ఎక్కడా కూడా బయటికి వెళ్ళాల్సిన అవసరం అస్సలు లేదు. సో ఒక్కొక్కసారి ఫ్యామిలీతో కూర్చొని మూవీ చూడాలి, టికెట్స్ దొరకలేదు అన్నప్పుడు సో ఇలా ఇక్కడ మనం మంచిగా మన ఫ్యామిలీతో కూర్చొని మూవీ చూడొచ్చు అనమాట. సో ఇక్కడ కూడా మంచిగా అరేంజ్ చేశారు. 5 సీటర్ అయితే ఉందన్నమాట. ఫ్యామిలీతో అంతా కూడా ఒకటే చోట కూర్చొని మంచిగా ఫుడ్ కుక్ చేసుకొని ఇంట్లోనే, నార్మల్ అయితే బయట థియేటర్స్లో మన ఓన్ ఫుడ్ని అలో చేయరు కదా, బట్ మనకు నచ్చినట్టు వండుకొని ఒక మంచి మూవీ చూస్తూ అది కూడా ఫ్యామిలీతో లేదంటే మనకు నచ్చిన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తే వచ్చే కిక్కే వేరు కదా. సో అందుకే నాకు ఈ ప్లేస్ బాగా అనిపించింది. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఈ విల్లా మొత్తంలో కూడా నా ఫేవరెట్ ప్లేస్ అని చెప్పచ్చు. సో మీకు కూడా నచ్చింది అనుకుంటాను ఇదంతా ఓవరాల్గా మనకి విల్లా అయితే. సో నెక్స్ట్ ఇంకొకటి బెస్ట్ థింగ్ ఏంటంటే విల్లా మొత్తంలో కూడా అన్నిట్లో వెంటిలేషన్ ఉంది. అంతటికంటే ఇంకా బాగా కావాలి, ఓపెన్ స్పేస్ కావాలి, బయట నుంచి వ్యూని ఎంజాయ్ చేయాలి, వర్షం పడినప్పుడు కానీ లేదంటే లైట్గా చిన్న వర్షం, కూల్ వెదర్ ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలని అనుకున్నప్పుడు దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. ఇది వచ్చేసి మనకి బాల్కనీ అనమాట. సో ఇక్కడ ఏమైనా మీకు నచ్చినట్టు ప్లాంటేషన్ చేసుకోవచ్చు అనమాట. అన్ని ట్రీస్ అన్ని పెట్టుకోవచ్చు, పక్క విల్లాలు చూడొచ్చు, ఇక్కడ నుంచి వ్యూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇదనమాట ఓవరాల్గా మొత్తం మన విల్లా మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం. చూసారు కదా ఎంత లగ్జరీగా, స్పేషియస్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మనకి ఇది సిటీలోనే ఉంటుంది అని చెప్పాం, బట్ నాయిస్ ఉండదు, ఈ ట్రాఫిక్ నాయిస్ ఉండదు అని చెప్తున్నాం. మరి ఎక్కడ అడ్రస్ అనుకుంటారేమో. సో ఇది మనకి ఎల్బీ నగర్కి నియర్ బై మన్నెగూడలోనే ఉంటుందండి. అండ్ ఇక్కడ నుంచి మనకి అన్ని స్కూల్స్, కాలేజెస్ అండ్ ఈవెన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇంకా హైలైట్ ఏంటంటే ఎయిర్పోర్ట్ జస్ట్ 15 మినిట్స్ దూరంలో మాత్రమే ఉంది శంషాబాద్ ఎయిర్పోర్ట్. అండ్ మనకి ఓవర్ ఎగ్జిట్ గేట్ 12 కూడా మనకి జస్ట్ 2 మినిట్స్ నియర్ బై ఉందన్నమాట. సో బ్యూటిఫుల్ కనెక్టివిటీ ఉంది. సో లగ్జరీ విల్లా ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు, వెంటనే ఒకసారి విజిట్ చేయండి. సో నెక్స్ట్ మనం క్లబ్ హౌస్ కూడా విజిట్ చేద్దాం. సో క్లబ్ హౌస్ కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను రండి. సో అఫ్లుయెంట్ సూపర్ లగ్జరీ విల్లాస్ ఎలా అనిపించాయి? అసలు ఫస్ట్లో ఇమాజిన్ చేసిన దానికంటే కూడా డబుల్ త్రిబుల్ అని చెప్పొచ్చు. అంత బ్యూటిఫుల్, నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, సో సీమ్ టు బి మోర్ దెన్ సాటిస్ఫైడ్ కదా? ఎస్. ఓకే, సో అలాగే ఇప్పుడు మనం ది క్లబ్ హౌస్లో ఉన్నామన్నమాట. సో ది క్లబ్ కంప్లీట్గా ఇక్కడ సూపర్ డూపర్ అమ్యూనిటీస్ ఉన్నాయన్నమాట. సో ప్రతిది కూడా I'll go check in and explore everything. Okay? Okay, done. Okay. This is 26,000 square feet అనమాట. సూపర్ లగ్జరియస్ అండ్ సూపర్ కంఫర్టబుల్ క్లబ్ హౌస్ ఇది. అండ్ ఇక్కడ చూస్తే మనము లాబీ ఏరియాలో ఉన్నామన్నమాట. ఇక్కడ కూడా కంప్లీట్గా ప్రతిదీ వెరీ హ్యూజ్ అండ్ వెరీ బిగ్, వెరీ కంఫర్టబుల్, ఆఫ్ కోర్స్ వెరీ లగ్జరియస్. సో దిస్ ఈజ్ బ్యాంకెట్ హాల్ అనమాట. కంప్లీట్ 150 సీటింగ్, 150 ఆక్యుపెన్సీలో మనకి బ్యాంకెట్ హాల్ ఉంది. 150 మోర్ దెన్ 150 కూడా పడతారు అనమాట. అంటే ఏదైనా ఈవెంట్స్ ఉన్నా, బర్త్డే పార్టీస్ కానీ, కొంచెం ఎక్స్ట్రా మెంబర్స్ రావాలి అని అనుకున్నా కూడా ఇక్కడ చేసేయచ్చు. కంప్లీట్గా పెద్ద బ్యాంకెట్ హాల్ ఇది. సో ఇది కూడా సూపర్ లగ్జరీస్ అనిపిస్తుంది కదా. సో ఇది పెద్దది. అండ్ ఆల్సో ఇక్కడ అటాచ్డ్ ఆబ్వియస్లీ మీకు వాష్రూమ్స్ కూడా కనిపిస్తాయి అక్కడ. సో క్లబ్ హౌస్ అంటే మనకు ప్రతిదీ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఆబ్వియస్లీ కిడ్స్ కోసం స్పెషల్ ప్లే ఏరియా ఉందన్నమాట. అది కూడా ప్లే ఏరియా, ఇండోర్ ప్లే ఏరియా ఇది. సో వాళ్ళకి కావాల్సిన అమ్యూనిటీస్ అన్నీ ఇక్కడే కనిపిస్తాయి. సో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఇన్సైడ్ ద విల్లాస్ ఇక్కడ ఉంటుంది అనమాట, ఇదే కాంపౌండ్లో, ఇదే స్పేస్లో. సో ఇంట్లో ఎంత పీస్ఫుల్గా మనం టైం స్పెండ్ చేయొచ్చు. అలాగే మనము లైబ్రరీలో కూడా, సో ప్రజెంట్ అయితే బుక్స్ లేవు కానీ లైబ్రరీ స్పేస్ ఇది. సో లైబ్రరీ కూడా చాలా నీట్గా, చాలా కామ్గా, ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఇక్కడ చూసినా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంది. అండ్ స్పెషలీ లైబ్రరీ
ఆ కామ్ పీస్ మీ టైం కావాలి అనుకుంటే దిస్ ఈస్ ద సూపర్ లగ్జూరియస్ లైబ్రరీ ఓవర్ హియర్. సో గేటెడ్ కమ్యూనిటీలో ఉండి కూడా ప్రతిదానికి బయటకి ఏం వెళ్తాను చెప్పండి. ఈవినింగ్ టైం ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో చిల్ అవ్వాలి అని అనుకుంటే అఫ్ కోర్స్ కెఫే ఈజ్ హియర్ కదా. సో ఇక్కడ మనకు ఈ అఫ్లూయెన్స్లో కంప్లీట్గా ఎవ్రీథింగ్ కూడా అండర్ ద గేటెడ్ కమ్యూనిటీ మనకు కనిపిస్తుంది అనమాట. దిస్ ఇస్ ద కెఫే. సో కెఫేకి కూడా సపరేట్ స్పేస్ అనేది వీళ్ళు ఇచ్చారు. సో ఇది కూడా చాలా ప్లెజెంట్గా చాలా కామ్ అట్మాస్ఫియర్తో కనిపిస్తుంది మనకు కదా. So you can get your sandwiches, milkshakes, pastas, burgers over the counter. And of course indoor games. మీ కజిన్స్ టైంని ఇక్కడ హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. సో మీ ఫిట్నెస్ గోల్స్ రీచ్ అవ్వాలి అంటే దిస్ ఇస్ ద రైట్ ప్లేస్. ఫుల్లీ ఎక్విప్డ్ జిమ్ ఇది. సో నార్మల్గా ఏదో ఇచ్చారు లే అన్నట్టుగా కాకుండా దిస్ ఈస్ కంప్లీట్లీ ఎక్విప్డ్ అనమాట. మీకు కావాల్సిన ఎంటైర్ బయట జిమ్కి వెళ్తే ఎలా ఉంటుందో దానికన్నా ఒక మంచి సూపర్ అల్ట్రా లగ్జరీ ఫీల్ వచ్చేలాగా జిమ్ అనమాట ఇది. సో వీ హ్యావ్ డంబల్స్, సో బెంచ్ ప్రెస్కి కానీ లెగ్ ప్రెస్కి కానీ ఎవ్రీథింగ్ ఏది కావాలి అని అనుకున్నా అన్నీ ఇక్కడే మనకు కనిపిస్తాయి. సో కార్డియో చేయాలి అని అనుకుంటే పెద్దవాళ్ళు స్పెషలీ వీ హ్యావ్ సైక్లింగ్ సెషన్స్ ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా ట్రెడ్మిల్ కూడా ఉంది. సో జిమ్ ఒకటే కాదు, యోగా చేసుకోవాలి అని అనుకున్నా మంచి సూపర్ స్పేషియస్గా ఉంది కదా. స్పేషియస్ మాత్రమే కాదు, మంచి మ్యాట్స్ వేసుకొని కంప్లీట్గా కింద ఫ్లోరింగ్ కూడా మంచిగా ఉంది, మంచి వెంటిలేషన్ కూడా ఉందన్నమాట. సో దిస్ ఈజ్ యోగా స్పేస్. సో పెద్దవాళ్ళు ఈ మధ్య ఎక్కువ కాలం చూస్తుంటే యోగా చేయడానికి ప్రిఫర్ చేస్తున్నారు కదా. సో యోగా గురు వస్తారు, అక్కడికి వచ్చేసి కంప్లీట్గా యోగా కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ స్పేస్తో పాటు బయట ఇక్కడ బాల్కనీ కూడా. సో ఇక్కడ నుండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు యోగా సెషన్ అటెండ్ అవుతున్నారు ఆర్ జిమ్ అటెండ్ అవుతున్నారు, మీ పిల్లలు కింద స్విమ్మింగ్ పూల్లో ఉన్నారు, వాళ్ళని చూడాలి, వాళ్ళని మానిటర్ చేయాలి అనుకుంటే ఇక్కడ నించొని మానిటర్ చేయొచ్చు. సో కంప్లీట్ విలాస్ కూడా కనిపిస్తాయి ఇక్కడ నుండి. అండ్ స్విమ్మింగ్ పూల్ ఏరియా కనిపిస్తుంది. పిల్లలు గార్డెన్ ఏరియాలో ఆడుకుంటున్నా, అలా కూర్చొని ఫ్రెండ్స్తో చిట్చాట్ చేస్తున్నా కూడా ఇక్కడ నుండి చూస్తూ మీరు మానిటర్ చేసుకోవచ్చు. సో బ్యాంకెట్ హాల్స్ ఉన్నాయి. ఆబ్వియస్లీ ఫంక్షన్స్ కానీ పార్టీస్ అప్పుడు గెస్ట్లు వస్తారు కాబట్టి కంప్లీట్గా గెస్ట్ రిలేటెడ్గా బెడ్రూమ్స్ అనమాట ఇవి. సో వీ హ్యావ్ 3 bedrooms. ఇది ఒక బెడ్రూమ్, పక్కన ఇంకొకటి ఉంది, అండ్ పైన ఇంకో ఫ్లోర్లో ఇంకో బెడ్రూమ్ ఉంది. సో ఇది కూడా కంప్లీట్గా సూపర్ రిచ్ అండ్ సూపర్ లగ్జరీస్గా ఉంది. సో ఇక్కడ టీవీ యూనిట్ కూడా వస్తుంది అండ్ కంప్లీట్గా వార్డ్రోబ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుండి బయట వెంటిలేషన్ కూడా ఇంత అద్భుతంగా ఉంది కదా. సో బయట కూడా చూడొచ్చు. ఇక్కడ మీటింగ్స్ ఏమైనా ప్లాన్ చేసుకోవాలా, దిస్ ఈజ్ ద స్పేస్. సో మీకు ఎనీ కైండ్ ఆఫ్ మీటింగ్ కావాలి అని అనుకున్నా ఇక్కడ మీటింగ్స్ అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రతిది కూడా ఇక్కడ హ్యూజ్ అండ్ లగ్జరియస్గా కనిపిస్తున్నాయి కదా. సో అన్నీ సార్టెడ్గా ఉన్నాయి. అండ్ మనకు ఈ XXX విల్లాస్ వచ్చేసి కంప్లీట్గా రెడీ టు ఆక్యుపై, రెడీ టు మూవ్ ఉన్నాయన్నమాట. కాకపోతే వెరీ లిమిటెడ్ ఆప్షన్స్. సో ఇది మీటింగ్ హాల్ అని చెప్పాను కదా. పక్కనే మనకు బ్యాంకెట్ హాల్ ఉంది, విచ్ ఇస్ ఆల్సో ఆల్రెడీ కింద చూసాం కదా, ఇంకొక వర్షన్ అనమాట. అది కొంచెం కింద హ్యూజ్ ఉంది. ఇక్కడ మనకు మినీ బ్యాంకెట్ హాల్ ఉంది, అది కూడా చూద్దాం. లెట్స్ గో. సో దిస్ ఇస్ మినీ బ్యాంకెట్ హాల్. సో లేడీస్ కిటీ పార్టీస్ చేసుకోవచ్చు, అలాగే మెన్స్ వచ్చేసి క్లబ్బింగ్ చేసుకోవచ్చు. కంప్లీట్గా దిస్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ చూస్తుంటే ప్రతిదీ కూడా మనకు ఈజీగా అవైలబుల్గా, ఈజీగా యాక్సెసిబుల్గా కనిపిస్తుంది కదా. సో ఏది ప్లాన్ చేసుకోవాలి అనుకున్నా మీ ప్లానింగ్కి తగ్గట్టుగా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ప్రతిదీ కూడా ఇక్కడ వెల్ ఆర్గనైజ్డ్ అండ్ వెల్ ఎక్విప్డ్ ఉన్నాయి. సో ఇక్కడ చైర్స్ కూడా ఎక్కడ నుండి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే వీళ్ళు అన్నీ అరేంజ్ చేస్తున్నారనమాట. ఇది మినీ బ్యాంకెట్ హాల్ కదా. సో పిల్లలకి ఏదైనా చిన్న చిన్న బర్త్డే పార్టీస్ ఉన్నా, లేదంటే చెప్పాను కదా కిటీ పార్టీస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ మనము ఆర్గనైజ్ చేసుకోవచ్చు. హౌసింగ్ గేటెడ్ కమ్యూనిటీ అండర్లో HMDA అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. మోర్ దెన్ 65% ఓపెన్ స్పేస్, 239 to 250 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సైజెస్తో ఈస్ట్, వెస్ట్, నార్త్ ఫేసింగ్ విల్లాస్ ఉన్నాయి. సో దట్స్ అబౌట్ అఫ్లియన్స్ సూపర్ లగ్జరీ 4 BHK XXX విల్లాస్. ఎలా అనిపించింది నీకు? సో అంటే హైదరాబాద్లో ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది అంటుంది, అసలు ఏంటి నాయిస్ లేకుండా ఎలా ఉంటుంది హైదరాబాద్లో అనుకున్నాను. బట్ సీరియస్లీ నేను విజిట్ చేసిన తర్వాత, ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత, సో మెయిన్గా ఈ గ్రీనరీ కావచ్చు అండ్ ఆ బర్డ్స్ సౌండ్స్ అన్నిటికంటే ముఖ్యంగా పిల్లలు ఆడుకుంటుంటే నిజంగా ఏదో మన సొంత ఊర్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్ లగ్జరియస్ విల్లాస్తో పాటు సో అన్నిటికంటే ఇంపార్టెంట్ కనెక్టివిటీ. అసలు వాము ఏంటి, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్ అన్నిటికీ నియర్ బై జస్ట్ మినిట్స్లోనే. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్కి 15 minutes. రైట్. అసలు ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ బ్యూటిఫుల్ లగ్జరియస్ విల్లాస్. సో నీకు ఓవరాల్గా మొత్తం అర్థమైంది కదా, ఇంకా ఎక్స్పీరియన్స్లోనే ఉన్నట్టున్నా. సో ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండు నువ్వు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అయితే విజిట్ చేయండి. Yes. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.